హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం రాజీవ్ నగర్ కాలనీ బోడుప్పల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఏ విధంగా ఉన్నాయి, పట్టాలు ఇచ్చారా లేదా కీస్ ఇచ్చారా ఏందనేది పూర్తిగా అయితే వీడియోలో తెలుసుకుందాం అనమాట. ప్రస్తుతానికి వచ్చేసి ఇదైతే మనకు వచ్చేసి 1.5 year కిందనే ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట. కొంచెం వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల అయితే ఇక్కడ ఎవరికైతే ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ బోర్లు వేసి వాటర్ సప్లై అనేది స్టార్ట్ చేస్తున్నారు అనమాట. కొన్ని చిన్న చిన్న వర్క్ అయితే ఉన్నాయి, గ్లాసెస్ పలిపోయాయి, ఎవరు లేరు కాబట్టి అది కూడా మీకు చూపిస్తాను. తాళం చేతులు ఎప్పుడు ఇస్తారు ఏందనేది ఒకసారి మనం ఫస్ట్ లోపల చూసిన తర్వాత తాళం చేతుల గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, వెల్కమ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చూడొచ్చు, మొత్తం ఒక 1.5 year కింద అయిపోయింది కాబట్టి మొత్తం అంతా బాటిల్స్ కావచ్చు, సిగరెట్లు కానీ మొత్తం యూజ్ చేస్తున్నాం అనమాట. ఒకసారి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసుకుందాం మనం. ఇది వచ్చేసి అయితే డబుల్ బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ మనకి. ఇది హాలు, ఇది వచ్చేసి బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. మనకైతే ఇక్కడైతే సెల్ఫ్లు అయితే లేవు, ఓన్లీ ఒక సబ్జెక్ట్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇక్కడ కూడా మనకైతే సెల్ఫ్లు అయితే ఏమీ లేవు. చూసుకోవచ్చు మన గ్లాసులు అయితే ఎలా బలయ్యాయో. అదేవిధంగా ఇక్కడ ఒక సబ్జెక్ట్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి మనకి ఇచ్చారు. ఇక్కడ ఇంకా పైప్స్ అండ్ ఇక్కడ మనకైతే ఇంకా వాష్ చేసుకునే సింక్ అవైతే ఏం పెట్టలేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా డ్రైనేజీ కూడా మనకి ఇక్కడ అరేంజ్ చేయలేదు అనమాట. కనిపిస్తుందా మీకు అవతలకి ఏదో పక్క ఇట్లా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ హాల్కి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి ఇంకో బాత్రూమ్. అండ్ నల్లలు అయితే ఎక్కడ ఇయ్యలేదు అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి కిచెన్, ఇది వచ్చేసి కింద కిచెన్, ఒక సింక్ ఇచ్చారు మనకు, అలాగే సిలిండర్ పెట్టుకోనికి ఇచ్చారు, ఒక కిటికీ అయితే ఉందన్నమాట. పైన వచ్చేసి ఒక సబ్జా ఉంది. ఇక్కడ కూడా సెల్ఫ్లు అయితే ఏం లేవు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకైతే ఒక చిన్న బాల్కనీ టైప్లో ఇచ్చారనమాట. ఇక్కడ కూడా ఒక బాల్కనీ టైప్లో ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి ఒక వాటర్ లైన్ అయితే ఇచ్చారు అనమాట, వాటర్ లైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి బయట మొత్తం మనకి రోడ్ సైడ్ అనమాట. చూసుకోవచ్చు మీరు ఏ విధంగా ఉందని చెప్పేసి. దాదాపు అన్నీ అయిపోయాయి కానీ ఒక వాటర్ సప్లై ఒకటి, కరెంట్ సప్లై ఒకటి ఇక్కడ లేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే మొత్తం అద్దాలు అయితే పలిగిపోయి ఉన్నాయి అనమాట ఇక్కడ. ఇక మరి ఎప్పుడు ఇస్తారు ఏందనేది తెలుసుకోవాల్సిన ముందు ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఇప్పుడే ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన కొత్త గవర్నమెంట్ రావడం వల్ల అయితే ఇక్కడ కొంచెం ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ బిల్డర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొత్త గవర్నమెంట్ అయితే అప్రూవ్ చెయ్యి ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుందో అని చెప్పేసి ఎస్టిమేషన్ వేసుకొని అయితే గవర్నమెంట్కి అయితే సప్లై చేశారనమాట. ఇక్కడ మొత్తం మంజూరు అయిపోయింది అనమాట. అంటే అమౌంట్ ఎంత వచ్చేసిందని చెప్పేసి. అయితే ఇప్పుడే పనులు అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట ఇక్కడ. ఇంకా ఈ పనులు వాటర్ వర్క్ కావచ్చు, చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి అయిపోవడానికి మనకు వచ్చేసి ఒక 2 months అయితే పడుతుందంట. ఆ 2 months అయిపోగానే ఇక్కడైతే ఇల్లులు అయితే పంపిణీ చేస్తామైతే చెప్తున్నారు అనమాట. ఇంకా మంచి వీడియోలు మీకు కావాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మంచి ఇంపార్టెంట్ విషయాలు అయితే మీకు వస్తుంటాయి. కావున సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.